సత్య టాక్స్కు స్వాగతం. నేను సిహెచ్వి సత్యనారాయణ. ప్రతి సంవత్సరం వచ్చే ఒక పండగ ఏంటంటే బడ్జెట్. బడ్జెట్ అంటే కేవలం లెక్కల ప్రకటన కాదు. బడ్జెట్ అంటే దేశ ఆర్థిక దిశను నిర్ణయించే పత్రం. ఈ ఏడాది బడ్జెట్ ముఖ్యంగా ఎందుకు కీలకం అంటే ప్రపంచవ్యాప్తంగా మాంద్యం భయాలు, యుద్ధాలు, జియో పొలిటికల్ టెన్షన్స్, వడ్డీ రేట్లు, డాలర్ బలహీనత, బలపాట్లు బలపట్టం, ఇవన్నీ ఒకవైపు. మరోవైపు భారత్లో ఉపాధి, ధరలు, రైతులు, మధ్యతరగతి వారి ఆశలు. అంటే గ్లోబల్ ప్రెషర్స్, లోకల్ అవసరాలు, ఈ రెండింటి మధ్య సమతుల్యతే ఈ ఏడాది నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టాల్సిన బడ్జెట్కి అసలు పరీక్ష. ఈ నేపథ్యంలో ఇప్పుడు మనం భారత బడ్జెట్ నుంచి మనం ఏమి ఆశించాలనే విషయాన్ని డాక్టర్ వివిఎల్ఎన్ శాస్త్రి, ఎకనమిస్ట్ అండ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ మనకి చెప్తారు. ఆయన అడిగి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి శాస్త్రి గారు. నమస్కారం సత్యనారాయణ గారు. ఈ ఏడాది ఏ, భారత బడ్జెట్ ఎందుకు గ్లోబల్ కాంటెక్స్ట్లో ఎందుకు ముఖ్యమైందంటారు? ఈ ఏడాది బడ్జెట్ మనం ఒక సాధారణ సంవత్సర బడ్జెట్ గా చూడకూడదు సార్. ఇది ఒక స్పెషల్ బడ్జెట్. ఎందుచేతనంటే మనం ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఏంటంటే పోస్ట్ కోవిడ్ ప్రపంచం మనది. అంతేకాకుండా జియో పొలిటికల్ అస్థిరతలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా గ్లోబల్ క్యాపిటల్ షిఫ్ట్ అనేటువంటిది క్విక్గా మనం చూస్తున్నాం ఎకానమీస్ మధ్యన. ఈ మూడు నేపథ్యాల మధ్యన భారత్ని ఎలా నిలబెట్టగలము ఈ వచ్చే సంవత్సరంలో అనేటువంటిదే మన వస్తున్న బడ్జెట్. ఇప్పుడు భారత్ సర్వైవ్ చేయడం కాదు, లీడ్ చేయడం గురించి అఫ్ కోర్స్ ఆలోచిస్తోంది. అందుకే ఈ బడ్జెట్ కీలకంగా మనం చెప్పాలి సార్. ఓకే అండి. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు భారత బడ్జెట్ నిర్ణయాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయంటారు? ఆ గ్లోబల్ పరిస్థితుల్లో మనం చూసినట్లయితే ఏమవుతుందంటే అమెరికా, యూరోప్లో స్లో డౌన్ ఏర్పడిందండి. వడ్డీ రేట్లు ఇంకా అమెరికాలోను, యూరోప్లోను ఎక్కువగానే ఉన్నాయి. చైనా గ్రోత్ అనేటువంటిది కొంత అస్థిరతకు లోబడుతున్నప్పటికీ కూడా అది సాధారణ గ్రోత్ రేట్ని అయితే మాత్రం మేనేజ్ చేసుకుంటూ వస్తుంది. కానీ గ్లోబల్ సరఫరాలు అనేటువంటిది పైన ఒక చైన్ ఇంపాక్ట్ రూపంలో వెళ్ళబోతున్నాయి. అంటే ఏంటి? చైనా తమ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ని ఇండియాలో నెలకొల్పి ఇండియా ద్వారా యూరోప్కి, ఇండియా ద్వారా ఆఫ్రికాకి, అలాగే ఇతర లాటిన్ అమెరికన్ కంట్రీస్కి పంపించే అవకాశాలు ఉన్నాయి. ట్రంప్ యొక్క వ్యతిరేకత చైనా మీద బలపడుతున్న నేపథ్యంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే గ్లోబల్ సరఫరాలని ఒక గొలుసు కట్టు కింద ఏర్పాటు చేసి తమ కంట్రీలోంచి ఎక్స్పోర్ట్ చేయట్లేదు అన్నట్టుగా. ఇప్పుడు ఏ విధంగా అయితే రష్యా మన దేశంలో ఉన్న ఆయిల్ కంపెనీస్ ని రిఫైనరీస్ కి ఉపయోగించి అదే ఆయిల్ ని పట్టుకెళ్ళి యూరోప్ లో అమ్ముతున్నారు, ఇప్పటికి కూడా అమ్ముతున్నారు. అయితే ట్రంప్ సాటిస్ఫై అయ్యేదేంటి? ఇండియా వాళ్ళు కన్జ్యూమ్ చేయట్లేదు, కానీ ఇండియా వాళ్ళు రిఫైన్ చేసి యూరోప్ లో అమ్ముతున్నారు. అందుకే ఇప్పుడు యూరోప్ మీద శాంక్షన్స్ వేస్తాను, ఇండియా మీద శాంక్షన్స్ తగ్గిస్తాను అని చెప్పి నేను ఫ్రెష్ గా స్టేట్మెంట్ ఇచ్చాడు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్లుగా ఇంటర్ప్రిటేషన్లు చేస్తున్నారు. సో ఆ నేపథ్యంలో ఒక విధంగా చెప్పాలంటే బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్, ఇండియాకి ఆపర్చునిటీస్ ఎక్కువగా వస్తున్నాయండి ఈ అనిశ్చిత స్థితిలో. అందుమూలంగానే మనం మన ఎకనామిక్ రేట్ ని మెయింటైన్ చేయగలుగుతున్నాం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ ఆర్ట్స్ అండి. ఓకే. భారత బడ్జెట్లో ఫిజికల్ డిసిప్లిన్ వర్సెస్ వృద్ధి, ఈ రెండు మధ్య బ్యాలెన్స్ ఎలా ఉండాలంటారు? ఇక్కడ కోర్ ప్రశ్న ఒకవైపు ఏంటంటే అండి, అప్పులు లోటు ఫిజికల్ డెఫిసిట్ అంటారు, లోటు ఫిజికల్ డెఫిసిట్ అంటారు. ఆ ఫిజికల్ డెఫిసిట్ ని పూడ్చుకోవడం కోసం మనం ఏం చేస్తూ ఉంటాం అంటే అప్పులు చేస్తూ ఉంటాము. మరోవైపు వృద్ధి, గ్రోత్, ఉపాధి, ఎంప్లాయ్మెంట్, వీటిని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ని ఎప్పుడు కూడా తయారు చేస్తూ ఉండాలి. అయితే స్మార్ట్ బడ్జెట్ అంటే ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే స్మార్ట్ బడ్జెట్ ఖర్చు పెంచాలి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని పెంచాలి, ఉత్పాదక రంగాల్లో పెంచాలి ఆ బడ్జెట్ని. ఉదాహరణకి ఇన్ఫ్రా అవనివ్వండి, క్యాపెక్స్ అవనివ్వండి, స్కిల్ డెవలప్మెంట్ అవనివ్వండి, వీటిల్లో పెంచాలి. బడ్జెట్లో వీటిల్లో ఎలొకేషన్స్ పెంచినంత కాలం అవి భారతదేశం యొక్క వృద్ధి రేట్ని కాపాడుతూనే ఉంటాయి, భారతదేశంలో కన్సంప్షన్ పెంచుతూనే ఉంటాయి. అది మంచి బడ్జెట్గా ఉంటుంది. అయితే నిర్మలా సీతారామన్ గారు గత కొద్ది సంవత్సరాలుగా ప్రవేశపెట్టిన బడ్జెట్స్లో ఈ రేషియో ఏదైతే ఉందో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రేషియో
అది ఎక్కువగా పెరగట్లేదు. అది ఎక్కువగా పెరగవలసిన అవసరం ఉంది. ఎందుచేతనంటే మీరు ఎప్పుడైతే ఆహ్, ఉత్పాదక రంగాల్లో మీరు ఖర్చు పెంచరో, నాన్ ఉత్పాదక రంగాల్లో అంటే ఉత్పాదకం చేయని రంగాల్లో మీరు ఎప్పుడైతే ఖర్చు పెంచేస్తారో ఆ ఖర్చు కిందే మిగిలిపోతుందనమాట. దానివల్ల మనకేం ఉపయోగం ఉండదు. రికరింగ్ రెవెన్యూ ఉండదనమాట. అంచేత ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, మన ఎలక్షన్ సమయాల్లోనూ వాటిల్లోనూ కూడా బాగా ఫ్రీబీస్ ఇచ్చేస్తున్నారు. ఎలక్షన్ వస్తోంది. బెహన్ ప్రోగ్రామ్ అని చెప్పి ఏదో బెహన్ ప్రోగ్రామ్, ఏదో బెహన్ అనడం, ఏదో అక్క చెల్లెళ్ళు అనడం, దాని ముందు ఏదో ఒకటి పెట్టడం. అటువంటి ప్రోగ్రామ్ పేర్లు పెట్టేసేసి 10,000 చొప్పున ఒక క్వార్టర్‌కి ఇచ్చేస్తున్నారు. ఇది ఇండైరెక్ట్‌గా మన బడ్జెట్‌ని ఖర్చు పెట్టేసేసి బడ్జెట్‌లో మనం అలోకేట్ చేసిన హెడ్స్‌లో డబ్బుల్ని పట్టుకెళ్ళి దీనికి మళ్లించి ఓట్లు కొనుక్కోవడం అనేటువంటి పద్ధతిలో మారిపోతుంది. అంటే దీని గతంలో వలన గతంలో ఇది సంక్షేమం లాగా ఉండేది, సంక్షేమం కోసం అన్నట్లు ఉండేది. ఇప్పుడు ఇంతకుముందు మీరు ఆ! చెప్పినట్టు అసలు ఓట్లు కొనుక్కోవడానికే ఇప్పుడు ప్రభుత్వ పథకాలను ఉపయోగిస్తున్న కొత్త ట్రెండ్ కనిపిస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు ఓట్లు కొనుక్కోవాలంటే ఆ నాయకులో పార్టీయో డబ్బులు ఇచ్చి ఓటర్కి కొనుక్కునేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాకుండా కిట్టి నుంచే, ప్రభుత్వ కిట్టి నుంచే కొనే అవునండి. ఒక మ్యానిపులేషన్, దాన్నే పేరుకేమో సంక్షేమం అంటున్నారు అనేది జరుగుతుంది అంటున్నారు. నిజమేనండి. అవునండి. ఇక్కడ ఒక మన చిన్న డిస్టింక్షన్ చేయాలి సత్యనారాయణ గారు. ఏంటంటే గతంలో సంక్షేమ ప్రోగ్రాంలు అనేటువంటివి రౌండ్ ద ఇయర్ నడుస్తూ ఉండేవి. అవి ఐడెంటిఫైడ్ క్లాసు, సెక్ట్స్, ఎకనామికల్ బేసిస్ మీదుగా బ్యాక్వర్డ్‌గా ఉన్న వాళ్ళకి మాత్రమే అవి ఇస్తూ ఉండేవారు. అయితే ఇప్పుడు వచ్చే ఫ్రీబీస్ ఎలా ఉన్నాయంటే వాటికి ఒక ఇది లేదు, క్రైటీరియా లేదు. ఓకే. వాటికి ఒక క్రైటీరియా లేకపోవడం మూలంగా ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ది ఓటర్స్‌కి ఇది ఒక రూపంలో కాకపోతే ఇంకో రూపంలో ముడుతోంది. ఈ ముడడం వల్ల దీన్ని మనం సంక్షేమం అని అనలేము. కానీ మన పొలిటీషియన్స్ దీనికి సంక్షేమం అనేటువంటి రంగు ఏర్పరిచి ఆ రంగు ద్వారా వాళ్ళకి కావాల్సిన ఓట్లను కొనుక్కోవడానికి, ఓట్ బ్యాంక్‌ని ఏర్పరచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మీరు మన నేషనల్ హైవేస్ చూడొచ్చు. మనం అన్ని చోట్ల నేషనల్ హైవేస్ వేస్తున్నారు మన వాళ్ళు. దాంట్లో తప్పేం చేయట్లేదు. కానీ ఆ నేషనల్ హైవేస్ అన్ని కూడా 6 మంత్స్ లోపల పాట్ హోల్స్ పైకి తెలిపోయి వాటిల్లో కార్లు వెళ్తుంటే భయంకరంగా ఉంటుంది. సో మరి నేషనల్ హైవేస్ అటువంటి స్థితిలో ఉన్నాయంటే అర్థం ఏంటి? మనం పెట్టుబడి పెట్టవలసిన చోట పెట్టకుండా ఇటువంటి ఫ్రీబీస్‌కి ఖర్చులను మళ్లించినట్లయితే, డబ్బుల్ని మళ్లించినట్లయితే మనకి మిగిలే క్యాపిటల్ అసెట్స్ ఎటువంటివి ఉంటాయి? అన్ని చ అన్ని అన్ని పా పాడైపోయే పాడైపోయే క్యాపిటల్ అసెట్స్ ఉంటాయి. వాటి వల్ల దేశానికి లాభం ఏముంటుంది? కానీ ఇలాగా ఫ్రీబీస్ ఒకసారి ఇవ్వడం వల్ల కూడా లాభం ఏముంటుంది? ఆ రూ. 10,000 ఆ వ్యక్తి ఒక నెలలో ఖర్చు పెట్టేస్తాడు. ఆ తర్వాత మళ్ళీ అతనికి ఆ డబ్బులు ఎవరిస్తారు? అది కాన్స్టాంట్‌గా ఇచ్చే పథకం కింద అయితే ఉన్నట్లే కదా అది అన్ని చోట్ల కూడా. 1, 2, 3 సార్లు ఇస్తున్నారు, తర్వాత మానేస్తున్నారు. సో, అది కూడా ప్రజలు గుర్తుపట్టాలి. కానీ ప్రస్తుతం ఏమవుతుందంటే వస్తుంది కదా! ఆ మాత్రమే ఇస్తున్నారు కదా! ఇచ్చిందేదో తీసుకో, ఓటు వేసుకో అనే పద్ధతిలో మన ప్రజలు కూడా మారిపోవడంతో ఏమైందంటే ఇది ఈ బడ్జెట్స్ అనేటువంటివి ఒక నామరూపంగా బడ్జెట్స్‌గా హెడ్స్ కింద కేటాయించినప్పటికీ కూడా ఈ బడ్జెట్‌లో అలోకేట్ చేసిన మనీస్‌ని వీటిల్ని ఆహ్, వీటిని వీటిని మళ్లించి ఈ ఫ్రీబీస్ మీదుగా వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. దానివల్ల ఫ్యూచర్ క్రియేషన్ అనేటువంటిది దెబ్బతింటోంది సార్. ఒక్క నిమిషం అండి. అంటే ఇప్పుడు కేంద్ర సారీ చెప్పండి. కానీ మంచినీళ్ళు తాగుతాను. ఓకే. యెస్ సార్. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విపరీతంగా అప్పులు చేస్తున్నాయని చెప్పేసి ఒకటి ఈ మధ్యకాలంలో వినపడుతుంది. అవునండి. అంటే అవును. ఇప్పుడు రేపు బడ్జెట్ వస్తుంది. ఇప్పుడు ఆ ట్రెండ్ నుంచి ఏమైనా బయటపడే అవకాశం ఉందంటారా? ఆ ట్రెండ్ నుంచి బయటపడే అవకాశం లేదు సార్. కారణం ఏంటంటే, మనం ఇంకా అప్పులు చేయకపోతే మన మనుగడే దెబ్బతినేలా ఉంది. ఇటు కేంద్ర ప్రభుత్వంలో అయినా కానీ, ఇటు మన వేరియస్ రాష్ట్ర ప్రభుత్వాల్లో అయినా కానీ. కారణం ఏంటంటే, మనం ఇప్పటివరకు తీసుకున్న అప్పులు ఉదాహరణకి ఒక రాష్ట్రం తీసుకుందాం. ఒక రాష్ట్రం యొక్క జీడీపీలో 75-80% దాకా రాష్ట్రాలు అప్పులు తీసేసుకుంటున్నాయి. వాటికి రెవెన్యూస్ లేకపోయినా కానీ కూడా. అదే విధంగా మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా
ఒక స్టాటిస్టిక్స్ ప్రకారం, అంటే మన లోకల్ స్టాటిస్టిక్స్ ప్రకారం 85% ఆఫ్ అవర్ జీడిపి లోన్ల కింద తీసుకుంది. కానీ అదే విదేశాల్లో ఉన్న స్టాటిస్టిషియన్స్ వాళ్ళు ఏ విధంగా అంటున్నారంటే మన భారతదేశం యొక్క లెక్కలు తప్పు, కానీ మన భారతదేశం 125% జీడిపిని ఆల్రెడీ లోన్స్ కింద తీసుకుంది. ఈ లోన్స్ వల్ల ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగిపోయి ఆ ఇంట్రెస్ట్ రేట్స్ కట్టడానికే మనకున్న రెవెన్యూ సరిపోతాయి. మళ్ళీ ఏదైనా పథకాలు కావాలంటే మళ్ళీ మనం అప్పు చేసుకోవాల్సిందే. అటువంటి టైట్నెస్ ఉన్నప్పటికీ కూడా మన వాళ్ళు ఇప్పుడు విరివిగా అప్పు తీసుకోవడం అనేటువంటి ఒక కల్చర్కి అలవాటు పడిపోయారు. అంతేకాకుండా ప్రజల్ని కూడా కొంత మభ్యపెట్టడానికి, ఈ పెద్ద అప్పుల నుంచి కొంత మభ్యపెట్టడానికి ఏం చేస్తున్నారంటే ఈఎంఐ రూపంలో తక్కువ డాక్యుమెంటేషన్స్తో వాళ్ళకు కూడా లోన్స్ ఇస్తున్నారు. ఏదైనా స్కూటర్ కొనుక్కోవాలన్నా, లోన్ కొనుక్కోవాలన్నా, కార్ కొనుక్కోవాలన్నా, ఇటువంటి వాటిలన్నింటి మీద కూడా అనమాట. అందుమూలంగా ఈ ప్రజలు కూడా ఈ లోన్లకి అలవాటు పడిపోయి వాటిని ఎగ్గొట్టడానికి కూడా అలవాటు పడిపోయారు ప్రజలు కూడా. సో ఇప్పుడు మన ఎకానమీ యాక్చువల్గా అప్పుల మీద నడుస్తుంది, ఇంక్లూడింగ్ యావరేజ్ సామాన్య ప్రజలు కూడా అప్పుల మీద వాళ్ళ యొక్క పరిస్థితి నిర్భరమై ఉందని చెప్పాలి సార్. ఇప్పుడు సాధారణ ప్రజలు ఈ బడ్జెట్ నుంచి ఏం ఆశిస్తున్నారంటారు? యాక్చువల్గా అదే ఆర్థిక మంత్రి ఇప్పుడు ఏ రకమైన ప్రజారంజకమైన బడ్జెట్ తయారు చేయాలంటారు? యాక్చువల్గా ఎకానమిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ తయారు చేయాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్యాపెక్స్, స్కిల్ డెవలప్మెంట్ మీద, ఫ్రీబీస్ తక్కువగా ఉండేలాగా, ఫ్యూచర్ క్రియేషన్ మీద మనసు పెట్టి బడ్జెట్ తయారు చేయాలి. అయితే మంది వెల్ఫేర్ కంట్రీ అంటాము, కొంతకాలం సోషలిస్టిక్ కంట్రీ అంటాము, కొంతకాలం ఎనీవే డెమోక్రసీ అని చెప్పి ఎప్పుడు అంటూనే ఉంటాము. అయితే సామాన్య ప్రజల అంచనాల ప్రకారం సామాన్య ప్రజలు ఆశించేది అస్తమానం ఏంటంటే అండి, ధరల నియంత్రణ, ఉపాధి అవకాశాలు, ఆరోగ్యం మరియు విద్య, జీవన వ్యయం తగ్గింపు. ఇవి వాళ్ళ చిన్న చిన్న ఎక్స్పెక్టేషన్స్. పాపం వాళ్ళకి పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. వాళ్ళు బడ్జెట్లో ప్రతి రూపాయిని ప్రజల జీవితంలో ఎలా మారుస్తుంది, వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది. అందుకే మన న్యూస్ పేపర్స్ దగ్గర నుంచి టీవీ ఛానల్స్ బడ్జెట్ రోజున ఎప్పుడు కూడా ఏది 5 రూపాయలు తగ్గింది, రూపాయి తగ్గింది, ఏది 2 రూపాయలు పెరిగింది, ఈ డిస్కషన్స్ చేస్తూ ఉంటారు. కానీ ఓవరాల్ గా మన ఎకానమీకి ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేటువంటి డిస్కషన్స్ చేయరు. ఎందుచేతంటే అక్కడ మోటివ్ ఏంటంటే సామాన్య ప్రజల్ని ఏ విధంగా ఈ బడ్జెట్లో ప్రకటనలతో ఆకర్షించాలి అనేటువంటిది మాత్రమే. అంచేతనే ఈ సామాన్య ప్రజల అంచనాలు నేను చెప్పినట్టుగా ధరలు కంట్రోల్లో ఉంటున్నాయా లేదా, ఉపాధి అవకాశాలు ఉన్నాయా లేదా, ఆరోగ్యం, విద్య ఉందా లేదా. అట్లా పన్నుల బాధడు కూడా ఈ మధ్యకాలంలో బాగా పెరిగిందండి జిఎస్టీ వచ్చాక. అవునండి, పన్నుల బాధ పెరిగింది. పన్నులు ఇప్పుడు యాక్చువల్గా ఒక రూపంలో కాదు, అన్ని రూపాల్లోనూ పన్నులు పెరిగాయి. ఓకే, అంటే మీకు ఒక హెడ్ కింద తగ్గినట్టు కనిపించినా ఇంకో హెడ్ కింద మీకు అది కోల్పోవాల్సి వస్తుంది. ఓవరాల్ మనం చూసినట్లయితే ఇండియాలో ఒక రీసెంట్ రీసెర్చ్ స్టడీ ప్రకారం మనం ఐటీఆర్ అంటే మనం ఇన్కమ్ ట్యాక్స్ పర్వ్యూలో ఉండి ఐటీఆర్స్ ఫైల్ చేస్తే మన 70% ఆఫ్ ఇన్కమ్ని ట్యాక్స్ రూపంలోనే కట్టవలసి వస్తుందండి, ఏ ట్యాక్స్ అయినప్పటికీ కూడా. సో ఇంకా మిగిలేది ఇంకెంత మిగులుతుంది, 30% మిగులుతుంది. అది ఆ నేపథ్యంలో ట్యాక్సెస్ డెఫినెట్ గా మన ఇండియాలో చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే వాటిని తగ్గించడం నాకు అయితే కనిపించట్లేదు. మీరు కూడా సందర్భంలో ట్యాక్స్ టెర్రరిజం అనే మాట మీద కూడా మనం డిస్కషన్ చేసాం ఒకసారి. తప్పకుండా కరెక్ట్ చేసాం. అప్పుడు ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తాం. మధ్యతరగతి జీతాల వర్గం, మధ్యతరగతి ఇప్పుడు ఈ శాలరీడ్ క్లాస్ ఇప్పుడు బడ్జెట్ నుంచి ఏం ఆశిస్తుందండి? మధ్యతరగతి యాక్చువల్గా దేశ ఆర్థిక వ్యవస్థకి బ్యాక్ బోన్ గా మనం అందరం చెప్తూ ఉంటాం. కానీ వారి ఆశలు అన్నీ ఏంటంటే ఆదాయ పన్నులో కొంత రిలీఫ్ ఇమ్మని అడుగుతూ ఉంటారు అస్తమానం కూడా. అదేవిధంగా సేవింగ్స్ కి ప్రోత్సాహం ఇమ్మంటారు. సేవింగ్స్ కి ప్రోత్సాహం ఇమ్మడంలో అర్థం ఏంటంటే కొంచెం ఏదైనా టీడీఎస్ కట్టడంలో పర్సంటేజ్ తగ్గించడం అనేటువంటిది, లేకపోతే సేవింగ్స్ ప్రోత్సాహంలో ఇంట్రెస్ట్ రేట్స్ పెంచమండం అనేటువంటిది చేస్తూ ఉంటారు. అదేవిధంగా హౌసింగ్కి తక్కువ ఇంట్రెస్ట్ రేట్స్లో లోన్స్ ఇమ్మంటూ ఉంటారు. అదేవిధంగా ఎడ్యుకేషన్ ఖర్చులకు సపోర్ట్ ఇమ్మంటూ ఉంటారు. కానీ సత్యనారాయణ గారు మీరు చూసినట్లయితే వీటిలన్నింటిలోనూ ఏమీ రిలీఫ్స్ ఇవ్వలేదు. ఊరికనే స్టేట్మెంట్స్ వస్తూ ఉంటాయి. కానీ ఈ రోజున
ఎడ్యుకేషన్ ఖర్చుల నిమిత్తం మీరు లోన్ తీసుకున్నారనుకోండి, విదేశాల్లో ఉన్న ఆ, ఆ, వ్యక్తులకి మనం ఇక్కడ ఇండియా లోన్ తీసుకుని పంపిస్తున్నాం అనుకోండి, దాని మీద జిఎస్టీ ఉంది, దాని మీద టీడీఎస్ ఉంది, ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన విషయాలు. అలాగే హౌసింగ్ ఉంది. హౌసింగ్ లో ఇప్పుడు మీకు న్యూ టాక్సేషన్ లో హౌసింగ్ లో లోన్ తీసుకుని ఇంట్రెస్ట్ కడితే దానికి బెనిఫిట్ ఏం లేదు. ఓకే, అదేవిధంగా సేవింగ్స్ కి ప్రోత్సాహం అంటే ఇక్కడ ఫిక్స్డ్ డిపాజిట్స్ ని హై ఇంట్రెస్ట్ రేట్ ఇచ్చే ఈ కోఆపరేటివ్ బ్యాంకుల్లో పెడితే అవి ఎప్పుడు దెబ్బతింటాయని భయం. అది కాదు, మనం మనం గవర్నమెంట్ బ్యాంకుల్లోనే పెడితే టీడీఎస్ అది ట్యాక్సేషన్ పోయిన తర్వాత మనకు వచ్చి నెట్ పర్సెంటేజ్ ఎంత వస్తుందంటే 3.5% వస్తుంది. అంటే మన మన ఇన్ఫ్లేషన్ కన్నా మనకి సేవింగ్స్ రేట్ తక్కువగా ఉందన్నమాట. యాక్చువల్ సేవింగ్స్ రేట్ రిటర్న్ తక్కువగా ఉందన్నమాట. ఆదాయ పన్నులో రిలీఫ్ ఏముంది? పాత టాక్సేషన్ సిస్టమ్, కొత్త టాక్సేషన్ సిస్టమ్ అని పెట్టారు. పాత టాక్సేషన్ సిస్టమ్ లో మనకున్న ఇన్కమ్ లో పట్టుకెళ్ళి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్లు చేస్తేనే కానీ అక్కడ మనకి డిడక్షన్స్ దొరకవు. కొత్త దాంట్లో డిడక్షన్స్ అనేటువంటివి లేకపోయినా ఒక స్టేట్ స్లాబ్ అనేటువంటిది ఎక్కువగా చేయడం జరిగింది. అంచేత ఈ మధ్యతరగతి అంచనాలకి ఊరికనే అనేటువంటివి, మధ్యతరగతి అంచనాలు అనేటువంటివి ఒక స్టేట్మెంట్స్ మాదిరిగా నిలబడుతున్నాయి, కానీ వాటిల్లో వారికి ఏమీ ఉపయోగం జరగట్లేదండి. బడ్జెట్ టు బడ్జెట్ అవి ఒక ట్యాక్స్ పేయర్ గా, ఒక మధ్యతరగతిని ట్యాక్స్ పేయర్ గాను మరియు గ్రోత్ పార్ట్నర్స్ గాను గవర్నమెంట్ పరిగణిస్తుంది. అంటే వాళ్ళే ట్యాక్స్ పే చేస్తున్నారు, వాళ్ళే గ్రోత్ పార్ట్నర్స్ గవర్నమెంట్ లో. సో అంచేత వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోవచ్చు, కానీ వాళ్ళకి ఎక్స్పెక్టేషన్ తగినట్లుగా ప్రతిఫలం అయితే ఏమి ఉండదని చెప్పి నా ఇంకొకటి యొక్క అభిప్రాయం. ఉపాధి రహితమైన గ్రోత్ కింద, అంటే గ్రోత్ చూస్తున్నారు కానీ ఉపాధి చూపించలేకపోతున్నారు. కోటి ఉద్యోగాలు ఇవన్నీ ప్రామిసులు చేస్తున్నారు కానీ ఏడాదికి అదొక సమస్య అవునండి, ఉంటుంది. అవునండి, అవునండి. సమస్య ఎలా వచ్చిందల్లా ఏంటంటేనండి, మనకి డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్ లేవు సార్. మన దగ్గర డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్ లేవు. మనం అన్నీ కూడా మన ఇన్వెస్ట్మెంట్స్కి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ మీద డిపెండ్ అవుతున్నాం. ఇక్కడ డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్లో కూడా మీరు డాక్యుమెంటేషన్ తక్కువ ఈఎంఐలో ఒక స్కూటరు, మోటార్ బైక్, లేకపోతే ఒక ఆటోమొబైల్ 4 వీలర్ కొనుక్కోవచ్చు ఇండియాలో, అది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో. కానీ అదే మీరు వెళ్ళి నేను ఒక ఎస్ఎంఈ పెట్టుకుంటాను, నాకు 2 కోట్లు అప్పు ఇవ్వండి అంటే ఈ బ్యాంకులు ఈ చిన్న ఎస్ఎంఈ ఎంథ్యూజియాస్ట్ ని నిర్వీర్యం చేసేస్తారు. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వరు. వాళ్ళు ఏంటంటే 100 ప్రశ్నలు అడుగుతారు. ఆ ప్రశ్నలు అడగడమే కాకుండా మనం క్రియేట్ చేయలేని డాక్యుమెంటేషన్ అడుగుతారు. దానివల్ల ఏమవుతుందంటే అల్టిమేట్ గా మనం ఏమనుకుంటామంటే ఇన్ని చేసి కన్నా మనం ఇంకోటి ఏదో తక్కువ చూసుకుందాంలే అనేటువంటి ఆ భావనలోకి వచ్చేస్తాం. ఇదే బ్యాంక్స్ వెళ్ళి పెద్ద పెద్ద వాళ్ళకి సెక్యూరిటీస్, కొలేటర్స్ లేకపోయినా కానీ లెండ్ చేస్తూ ఉంటాయి. ఈ ఈ బ్యాంకింగ్ పాలసీలో ఉన్న ఈ వ్యవస్థని సులభతరం చేసి అప్పులు ఇవ్వడం అనేటువంటిది ఓవర్సీస్ యుఎస్ మోడల్ పట్టుకొస్తేనే కానీ ఇండియాలో ఈ ఎంటర్ప్రైజ్ గ్రో కాదు సార్. అదేవిధంగా ఇండియాలో ఏ గవర్నమెంట్లు కూడా ఎవరికి ఉపాధిని చూపించలేవండి. ఎందుకంటే ప్రతి గవర్నమెంట్ కూడా సాచురేట్ అయిపోయింది ఆ బడ్జెట్స్ లో. ఇప్పుడున్న బడ్జెట్ డెఫిసిట్స్ నేపథ్యంలో వీళ్ళు ఎంప్లాయ్మెంట్ ఎలా పెంచగలరు సార్? ఎంప్లాయ్మెంట్ పెంచలేరు. ఎంప్లాయ్మెంట్ పెంచలేని సమయంలో వీళ్ళు ఏం చేయాలి? బ్యాంకింగ్ వ్యవస్థలోని ఈ లోన్స్ ఇచ్చే పద్ధతిని సులభతరం చేసి ఈ ఎంటర్ప్రైజ్ ని పెంచడానికి వీళ్ళు కృషి చేయాలి. అలా కృషి చేసే నేపథ్యంలో ఓకే, వీళ్ళు అస్తమానం అనవచ్చు ప్రజలు డబ్బులు పట్టుకెళ్ళిపోయి మళ్ళీ కట్టరంటారు. కట్టనప్పుడు మీరు ప్రాపర్ డ్యూ డిలిజెన్స్ చేసి ప్రాపర్ విజిలెన్స్ పెట్టి వాళ్ళకి దేనికైతే మీరు లోన్లు ఇచ్చారో వాటి మీదే ఖర్చు పెట్టేలాగా కృషి చేసినాడు. అటువంటి ఒక 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 ఓవర్సైట్ ఏజెన్సీ ఉన్ననాడు ఐ థింక్ ఈ ప్రాబ్లమ్స్ ఉండవు. కానీ ఆ అపనమ్మకంతో అసలు గ్రోత్ ఇంజిన్ నే మనం స్టార్ట్ చేయడం అంటే తప్పు కదా. ఆ నేపథ్యంలో నేను అనుకునేది ఏంటంటే మన ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయబిలిటీ అనేటువంటివి గవర్నమెంట్ తరపు నుంచి ఆశించడం కూడా తప్పు సార్. దానికన్నా ఈ గవర్నమెంట్సే ఈ బ్యాంకింగ్ సిస్టమ్ లో ఉన్న లోన్ ప్రొవైడింగ్ ప్రాసెస్ ని ఆర్బీఐ ద్వారా రిలాక్స్ చేయించడమే ఒక మంచి మార్గంగా మనం గమనించాలండి. ఇప్పుడు ఈ బడ్జెట్లో గ్రామీణ ఆర్థిక వ్యవస్థకి రైతులకి ఏ రకమైన అలాట్మెంట్స్ కానీ ఎలకేషన్స్ కానీ ఉండాలని అనుకుంటున్నారు మీరు?
నా ఉద్దేశం ప్రకారం గ్రామీణ డిమాండ్ పెరిగితేనే దేశ ఆర్థిక వ్యవస్థ అనేటువంటిది ముందుకు కదులుతుందండి. బడ్జెట్లో అవసరం ఏంటంటే సాగునీరుకి ఎలొకేషన్స్, స్టోరేజ్ ఫెసిలిటీస్కి ఎలొకేషన్స్, అగ్రి ప్రాసెసింగ్కి ఎలొకేషన్స్, రైతులకి ధర భద్రత అనేటువంటిది ఏర్పాటు చేయాలి. కానీ గవర్నమెంట్ తీసుకుంటున్న వే ఏంటంటే ఇవన్నీ ఇవ్వకుండా సబ్సిడీస్ పెంచడం లాంటివి చేస్తున్నారు. ఇది చేయడం వల్ల రైతులకు కూడా సస్టైనబుల్ ఇన్కమ్ అనేటువంటిది ఉండట్లేదు. ఈ నేపథ్యం నుంచి వాళ్ళని యాక్చువల్గా లాంగ్ టర్మ్ ప్రాసెస్లో ఆర్థిక పరిణితి స్థాయిలోకి తీసుకురావాలంటే మనం ఈ ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటిది, అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటి వాటి మీద ధ్యాస పెంచవలసిన అవసరం ఎంతనే ఉందండి. ఈ బడ్జెట్లో వాటి మీద ఫోకస్ పెట్టవలసిన అవసరం కూడా ఎంతనే ఉందండి. ఓకే అండి. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చరు క్యాపెక్స్ ఎందుకు ప్రతి బడ్జెట్లో కీలకంగా మారుతుందండి? ఇప్పుడు ఇందాక మీరు ఒక ప్రశ్న అడిగారు నన్ను, ఏంటంటే మనం ఎంప్లాయ్మెంట్ ఎలా జనరేట్ చేయగలము గవర్నమెంట్ నుంచి అని అడిగారు. సస్టైనబుల్ ఎంప్లాయ్మెంట్ అయితే మనం జనరేట్ చేయలేము. అంటే గతంలో ఒక వ్యక్తిని 60 ఏళ్ళ దాకా 60 ఏళ్ళ దాకా ఎంప్లాయ్మెంట్ ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ పెన్షన్ ఇస్తూ, అతను పోయిన తర్వాత అతని భార్యకి పెన్షన్ ఇస్తూ ఆ విధంగా చేస్తూ పోతున్నట్లయితే గవర్నమెంట్ ఎంతమందిని ఆ విధంగా చేస్తూ వస్తే ఈ గవర్నమెంట్ బడ్జెట్ ఎంతవరకు దాన్ని ఖర్చు పెట్టవలసి ఉంటుంది. ఆ నేపథ్యంలో అటువంటి పద్ధతుల్లో పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ బేసిస్లో ఎంప్లాయబిలిటీ ఉన్నప్పటికీ కూడా ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం కష్టం అవుతుంది. కాబట్టి టెంపరీ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడం కోసం ఈ ఇన్ఫ్రా క్యాపెక్స్ అనేటువంటి వాటి మీద ఖర్చు పెడుతూ వస్తున్నారు మన బడ్జెట్స్లో. అఫ్ కోర్స్ ఎంతో కొంత పర్సంటేజ్ ఖర్చు పెడుతున్నారు. అది ఎక్కువ పర్సంటేజ్ అవసరమైనప్పటికీ కూడా 10% అలొకేషన్ చేస్తున్నారు. ఒక గత 5-6 సంవత్సరంలో మీరు యావరేజ్ తీసుకుని చూసినట్లయితే. అయితే దీనివల్ల కొంత ఇండైరెక్ట్ గా ఉపాధి అనేటువంటిది కలుగుతుంది. డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కూడా వస్తుంది. అంటే వర్కర్స్ అనమాట, అన్స్కిల్డ్ వర్కర్స్ కి వాళ్ళకి కూడా ఎంప్లాయ్మెంట్ వస్తుంది. దీనివల్ల కొంత వాళ్ళకి ఈ ఎకనామిక్ స్టెబిలిటీ అనేటువంటిది ఈ అన్స్కిల్డ్ వర్కర్స్ లో వస్తుంది. ఇవి ఒక రోడ్డు వేయడం ద్వారా అయితే అవనివ్వండి, ఒక బ్రిడ్జ్ వేయడం ద్వారా అయితే అవనివ్వండి, ఒక పోర్ట్ ద్వారా అయితే అవనివ్వండి, ఇవి కేవలం నిర్మాణాలుగా కాకుండా ఆర్థిక స్వావలంబన ఎవరికైతే అవసరం ఉంటుందో నీడెడ్ పీపుల్కి వాళ్ళకి ఇచ్చే అవకాశం వీటి ద్వారా గవర్నమెంట్ కల్పిస్తుంది. అయితే అది కల్పించే పర్సంటేజ్ మాత్రం అంత సాటిస్ఫాక్టరీగా లేదు. ఇది కొంచెం పెంచితే ఇంకా ఈ ఎంప్లాయబుల్ ఆపర్చునిటీస్ని పెంచే అవకాశం కుదురుతుంది. అందుకే క్యాపెక్స్ అనేటువంటిది బడ్జెట్కి హృదయం లాంటిది. ఈ క్యాపెక్స్ ఎంత ఎక్కువగా ఖర్చు పెడితే అంత ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ గవర్నమెంట్ ఇవ్వగలదు. కానీ క్యాపెక్స్ని తగ్గించేసేసి వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ మీద, సొసైటల్ ప్రోగ్రామ్స్ అంటూ వాటి మీద, లేకపోతే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ మీద ఇంట్రెస్ట్ పే చేయడం మీదనే ఫోకస్ పెట్టినట్లయితే ఈ క్యాపెక్స్ అనేటువంటిది వెనకబడడం జరుగుతూ వస్తుంది. అంచేతనే ఈ క్యాపెక్స్ మీద ఎక్కువ ఎలొకేషన్స్ చేయాలని నా భావన అండి. ఓకే అండి. ఇప్పుడు సామాజిక సంక్షేమ పథకాలు, ఆర్థిక స్థిరత్వం ఈ రెండింటిని సమన్వయం చేయటం ఎలా అంటారు? ఎలా చేయాలంటారు? గుడ్ క్వశ్చన్ సార్. సంక్షేమం అనేటువంటిది అవసరం ఉంది. ఎందుచేతంటే మన దేశంలో ఇన్ఈక్వాలిటీ బాగా ఎక్కువగా ఉంది కాబట్టి సంక్షేమం అయితే అవసరం ఉంది. కానీ సంక్షేమం అనేటువంటిది ఉపాధికి ప్రత్యామ్నాయం కాదు. అది మన గవర్నమెంట్లోని పరిపాలకులు గుర్తించాలి. సంక్షేమం అనేటువంటిది ఉపాధికి ప్రత్యామ్నాయం నేరదు కూడా. అంచేత స్మార్ట్ బడ్జెట్ అంటే ఎలా ఉండాలంటే పేదరికాన్ని తగ్గించాలి. కానీ అదే పేదరికం వాళ్ళు ఈ ఫ్రీబీస్ మీద ఆధారపడకుండా ఆ సంస్కృతిని పెంచకుండా ఉండాలి. కానీ అన్ఫార్చునేట్లీ మన ఇండియాలో ఈ పేదరికం తగ్గట్లేదు, కానీ ఈ ఫ్రీబీస్ మీద ఆధారపడి సంస్కృతిని పెంచేస్తున్నారు. అంచేతనే ఈ బడ్జెట్లో ఈ ఫోకస్ని ఎలా చేయాలంటే వెల్ఫేర్ లీడ్స్ టు వర్క్ లీడ్స్ టు వెల్త్. ఆ విధంగా బడ్జెట్ని మళ్లించినట్లయితే, ప్రతిపాదించినట్లయితే ఈ కింద వర్గాల్లో, ఈ పేదరిక వర్గాల్లో ఉన్న వ్యక్తులు కూడా బెనిఫిట్ పొందే అవకాశం ఉంటుంది. లేకపోతే వాళ్ళు ప్రతిరోజు ఏదో ఒక ఈ ఫ్రీబీ రిలీజ్ మీదే వాళ్ళ యొక్క డిపెండెన్సీ ఉంటుంది. దానివల్ల అటు ఆ వ్యక్తి కూడా
ఆ వ్యక్తి కూడా దీని మీదే బానిస కింద మారిపోతూ ఉంటాడు అనమాట. ఆ బానిసత్వం నుంచి బయటకు రప్పించాలంటే వెల్ఫేర్ని వర్క్ ద్వారా చూపించాలి. వాళ్ళకి వర్క్ చూపించి దాని ద్వారా ఇవ్వాలి. ఆ వర్క్ చేయడం ద్వారా మన నేషనల్ వెల్త్ని పెంచాలి, వాళ్ళ యొక్క వెల్త్ని పెంచాలి. ఆ విధంగా బడ్జెట్ స్కీమ్స్ ఉంటేనే ఈ సంక్షేమం అనేటువంటిది స్థిరత్వంలోకి మారుతుంది. లేకపోతే ఇది ఎప్పుడు కూడా ఆ అస్థిరత్వాన్ని తన ద్వారా తీసుకెళ్తూనే ఉంటుంది సంక్షేమం. సో సంక్షేమం అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్. ఓకే అండి. ఈ ఏడాది కొన్ని అసెంబ్లీల రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి. ఆ రాష్ట్ర అసెంబ్లీల ఎన్నికలు ఉన్నాయి. ముఖ్యంగా తమిళనాడు, వెస్ట్ బెంగాల్, ఇట్లా కొన్ని కేరళ ఇట్లాంటి రాష్ట్రాలతోటి ఇప్పుడు కొంత కేంద్ర ప్రభుత్వానికి పార్టీకి అంటే దక్షిణాదిలో కూడా కొంత ఫుట్టింగ్ సంపాదించాలని బీజేపీ అనుకుంటుంది. వీళ్ళంతా కొరకరాని కొయ్యలు లాంటి వాళ్ళు ఇప్పుడు అక్కడ ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నాయకులు ఉన్నారు. అందుకని ఈ ఏడాది వీటిని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల బడ్జెట్ రూపొందిస్తారనేది ఒకటి అనుకుంటున్నారు. ఎందుకంటే మన పద్మ అవార్డులో కూడా ఈక్వేషన్స్, పొలిటికల్ ఈక్వేషన్స్ ఆ స్టేట్స్లో ఎక్కడ ఏంటి అనేది కూడా దృష్టిలో పెట్టుకున్నారు కాబట్టి ఇక బడ్జెట్ విషయంలో ఇంకా మినహాయింపు ఏమి ఉండదు అనుకుంటున్నారు. నిజమేనంటారు అది? యాక్చువల్గా ఇప్పుడు సౌత్లో మనకి ఉన్న గవర్నమెంట్స్ చూసినట్లయితే సౌత్లో ఉన్న గవర్నమెంట్స్ ఈ సంక్షేమాల్లో ఎక్కువగా ఖర్చు పెట్టే గవర్నమెంట్స్ అన్నీ కూడా. ఏ గవర్నమెంట్ తీసుకున్నా కానీ కూడా కేరళ, తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక ఇవన్నీ కూడా వెల్ఫేర్ మీద ఎక్కువ ఖర్చు పెట్టే గవర్నమెంట్స్. యాక్చువల్గా సౌత్లో ఉన్న స్కీమ్స్నే ఇప్పుడు నార్త్ స్టేట్స్లో ఈ బీజేపీ రూల్ స్టేట్స్లో రెప్లికేట్ చేస్తున్నారు. ఆ రెప్లికేట్ చేస్తూ ఎన్నికల్లో ఫలితాలు పొందుతున్నారు. దీనికి అందరికీ ఆర్జుడు కేసీఆర్ ఈ ఫ్రీ ఇష్టం వచ్చినట్టు పంచిపెట్టేసేసి ఓట్లు కొనుక్కుందాం అనుకున్నాడు. కానీ ఒక పరిణితి చెందిన ఓటరు అదే కేసీఆర్ని ఓడించాడు. కానీ ఇప్పుడు నార్త్లో ఇది కొత్త ట్రెండ్ అవడంతో ఇప్పుడు వాళ్ళు ఓకే మనం ఓటేద్దాంలే అని చెప్పి ఓటేస్తున్నారు. కానీ ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే సౌత్లో ఆ విధమైన ఎక్స్పెరిమెంటేషన్ చేయాలంటే కష్టం అవుతుంది. అదేవిధంగా బెంగాల్లో కూడా ఎక్స్పెరిమెంటేషన్ చేయాలంటే కష్టం అవుతుంది. ఏం చేస్తుందంటే స్టేట్ గవర్నమెంట్స్ ఇతర పార్టీలు కాబట్టి, బీజేపీ కాదు కాబట్టి వీళ్ళు ఏ సంక్షేమైనా ఇంప్లిమెంట్ చేయాలంటే కేంద్రం స్ట్రేట్గా ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి అది స్టేట్ ద్వారానే ఇంప్లిమెంట్ చేయాలి కాబట్టి వీళ్ళకి సంక్షేమాలు సెంట్రల్ గవర్నమెంట్కి సంక్షేమాలు ఆ స్టేట్లలో ఇంప్లిమెంట్ చేయడం అనేది కష్టం అవుతుంది. కానీ ఆయా స్టేట్లలో ఉన్న స్టేట్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు తమ ఉనికిని కాపాడుకోవడం కోసం ఈ సంవత్సరం స్టేట్ బడ్జెట్స్లో వాళ్ళు బాగా విచ్చలవిడిగా ఫ్రీబీస్ సెంట్రల్ గవర్నమెంట్ని ఫాలో అయ్యి ఇంకా ఎక్కువ ఫ్రీబీస్ ఇచ్చేసే అవకాశం ఉంది. ఈ తమిళనాడులో అయితే అవనివ్వండి, వెస్ట్ బెంగాల్ అయితే అవనివ్వండి, ఎక్కడైతే ఎలక్షన్స్ వస్తున్నాయో ఆ స్టేట్స్లో. ఏం చేస్తుందంటే యథారాజా తథా ప్రజ అన్నట్లుగా ఎలా అయితే కేంద్ర ప్రభుత్వం ఉంటుందో అలాగే స్టేట్ గవర్నమెంట్స్ నడుచుకుంటాయి. కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళు స్మార్ట్గా డబ్బులు పంచిపెడుతూ ఉన్నట్లయితే స్టేట్ గవర్నమెంట్లో వాళ్ళు వాళ్ళ ఆధీనంలో ఉన్న ప్లేసెస్లో వాళ్ళు ఖర్చు పెడతారు. ఎవరికి ఇక్కడ అందరికీ కూడా పవర్ కావాలి. అది అదే అంటే మొత్తంగా మొత్తంగా చూస్తే ఈ బడ్జెట్ భారత భవిష్యత్తుకి ఏ రకమైన సంకేతం ఇవ్వాలని మీరు ఆకాంక్షిస్తున్నారు? ఈ బడ్జెట్ నా ఉద్దేశం ప్రకారం కేవలం ఓన్లీ ఒక డేకి సంబంధించిన లెక్కల పత్రం కింద కాకుండా ఆదాయం ఇంత, ఎక్స్పెండిచర్ ఇంత అన్నట్టుగా కాకుండా ఇది ఒక సందేశం ఇవ్వాలి. ఏమైనా సందేశం ఇవ్వాలంటే ప్రపంచం అంతా ఇప్పుడున్న జియో పొలిటికల్ సిచ్యువేషన్లోను ఈ టారిఫ్ రెజీమ్లోను భయపడుతున్న సమయంలో మేము మాంద్యము అనేటువంటి విషయంలో భయపడే అవకాశం లేదు. కానీ ఈ మాంద్యాన్ని మేము అవకాశంగా మార్చుకుంటాము. మేము యూరోపియన్ యూనియన్తో ట్రేడ్ డీల్ చేసుకున్నాము, ఫ్రాన్స్తో చేసుకున్నాము, అలాగే యూకేతో చేసుకున్నాము. ఈ విధంగా అన్ని కంట్రీస్తోనూ ట్రేడ్ డీల్స్ చేసుకుంటూ వెళ్తున్నాము. దీని ద్వారా ట్రేడ్ పెంచుకుంటాము. ట్రేడ్ పెంచుకుని ఏదైతే అమెరికా మీద ఇంతవరకు మేము ఆధారపడుతూ వచ్చామో ఆ ఆధారతని తగ్గించుకుంటూ మా యొక్క వింగ్స్ని స్ప్రెడ్ చేసుకుంటూ మా బడ్జెట్ని, మా ఎక్స్పెండిచర్ని కాపాడుకుంటాము. ఎక్కువ అప్పులు ఇక పైన చెయ్యము అనేటువంటి ఒక సమతులిత బడ్జెట్ని నిర్మలా సీతారామన్ ప్రవేశపెడితే ఆమెకి అందరూ కుడోస్ చెప్తారు. అంతే. అలా కాకుండా ఓన్లీ మోస పద్ధతిలో ఆ అంకెల్ని ప్రతి హెడ్ కింద కొంచెం అటు ఇటు మారిస్తే దీనికన్నీ ఎక్కువ మార్కులు రావని చెప్పచ్చు అండి. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే. థ్యాంక్ యూ. నమస్తే.